మలయాళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ బాలీవుడ్ లో అడుగు పెడుతోంది. రణ్వీర్ సింగ్ సరసన జాంబీ యాక్షన్ థ్రిల్లర్ ప్రళయ్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. భారీ బడ్జెట్ చిత్రంతో హిందీ ప్రేక్షకులను ఆకర్షించనుంది. అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. దీని గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. లోకా బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ ఇప్పుడు బాలీవుడ్ లోకి అడుగు పెడుతుంది. రణ్వీర్ సింగ్ హీరోగా జై మెహతా దర్శకత్వంలో తెరకెక్కే ప్రళయ్ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. ఇది జాంబీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతుంది. హాలీవుడ్ స్థాయి విజువల్స్ తో భారీ నిర్మాణం జరుగుతుంది. రణ్వీర్ సింగ్ స్వయంగా తన మాకసం ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. గతేడాది లోకాతో బాక్స్ ఆఫీస్ రికార్డులు సృష్టించిన కళ్యాణి ఇప్పుడు హిందీలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతం రణ్వీర్ దురంధర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన వసూళ్లు సాధిస్తుంది. దాని సీక్వెల్ మార్చి 19న విడుదల కానుంది. ఆ తర్వాత ప్రళయ్ షూటింగ్ ప్రారంభమవుతుందట. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న హర్రర్ ఫ్యాంటసీ చిత్రం ది రాజా సాబ్ సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో సంగీత దర్శకుడు తమన్ క్లైమాక్స్ పై క్రేజీ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ది రాజా సాబ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిన హారర్ ఫ్యాంటసీ చిత్రం. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా రిలీజ్ కు సిద్ధమవుతోంది. సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనుండగా మాలవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు తమన్ తన ఎక్స్ ఖాతాలో క్లైమాక్స్, ఐమాక్స్, మారుతి మ్యాక్స్ అంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ తో క్లైమాక్స్ హై వోల్టేజ్ యాక్షన్ తో ఉంటుందని అర్థమవుతుంది.